హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019లో విడుదలైన హీ సైకోమెట్రిక్ అనే కొరియన్ రొమాంటిక్ థ్రిల్లర్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ మనకు ఒక మర్డర్ సీన్ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. ఒక బిల్డింగ్ లో ఉన్న కొంతమంది మనుషుల్ని చంపేసి వాళ్ళ డెడ్ బాడీస్ ని నేలపైన పడేసి ఆ బిల్డింగ్ కి నిప్పంటించి ఎవరో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. అదే బిల్డింగ్ లో ఉండే లిఫ్ట్ లో మన చిన్న వయసులో ఉన్న హీరో తన పేరెంట్స్ ఇద్దరితో కూడా ఇరుక్కుపోతారు. వాళ్ళకి బయటికి ఎలా రావాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. బిల్డింగ్ లో మంటల్లో ఇరుక్కుపోయిన జనాలందరూ కూడా బయటికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కాపాడడానికి ఒక వ్యక్తి ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తిని మనం ప్రస్తుతానికి మర్డరర్ అని పిలుచుకుందాము. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తంలో అతన్ని ఒక మర్డరర్ లానే ట్రీట్ చేస్తారు కాబట్టి. ఈ మర్డరరే హీరోని లిఫ్ట్ నుంచి బయటికి లాగెలుగుతాడు, కానీ హీరో వాళ్ళ పేరెంట్స్ అయితే టైం కి కాపాడలేకపోతాడు. ఇక్కడే మనకి సుంగ్ము అనే ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సుంగ్ము కూడా దగ్గరగా హీరో వయసులో ఉన్నట్టే మనకి కనిపిస్తాడు. అందుకే హీరో ఇంకా సుంగ్ము ఇద్దరు కూడా విండో లోపల నుంచి బయటకైతే దూకేస్తారు ఆ మంటల నుంచి బయటపడడానికి. లక్కీలీ వాళ్ళ ప్రాణాలకైతే ఏమీ కాదు, సేఫ్ ఒక కార్ మీద ల్యాండ్ అవ్వగలుగుతారు. కానీ ఈ యాక్సిడెంట్ వల్ల మన హీరోకి స్పెషల్ ఎబిలిటీస్ అయితే వచ్చేసి ఉంటాయి. వాటి వల్ల అతను ఎవరిని టచ్ చేసినా సరే వాళ్ళ పాస్ట్ మెమరీస్ అన్నిటిని కూడా తన కళ్ళ ముందు చూడగలుగుతాడు. ఇక్కడితో కట్ చేసిన సీన్ ని 11 సంవత్సరాల తర్వాతకి తీసుకెళ్తారు. హీరో ఇంకా సంగ్ము వీళ్ళిద్దరూ కూడా ఈ 11 సంవత్సరాల్లో అన్న తమ్ముళ్ళగా బాగా కలిసిమెలిసి పెరిగారు, చాలా క్లోజ్ అయిపోయారు కూడా. సంగ్ము ఒక డిటెక్టివ్ జాబ్ చేస్తున్నాడు. ఇంకా హీరో దగ్గర ఉన్న స్పెషల్ పవర్స్ ని అప్పుడప్పుడు అతను కూడా వాడుకొని కేసెస్ ని సాల్వ్ చేయడంలో హీరో సహాయం తీసుకుంటాడు. సంగ్ముకి తన నెక్స్ట్ కేసు అయితే అలాట్ అవుతుంది. ఒక పెద్ద హాస్పిటల్ కి నిప్పంటిందంట. దానిలోనే చాలా మంది పేషెంట్స్ చనిపోయారు. ఆ హాస్పిటల్ కి గతి పట్టించిన ఆ హంతకుడు ఎవరో ఇప్పుడు సుంగ్ము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మనకి జీసు అనే ఇంకొక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. జీసుకి హీరోకి కూడా మంచి పరిచయం అయితే ఉంటుంది. జీసు కూడా అప్పుడప్పుడు తన కేసుల్లో హీరో హెల్ప్ అయితే తీసుకుంటుంది. బికాస్ హీరో దగ్గర ఉన్న పవర్స్ పైన అందరూ కూడా నమ్మకం ఉంచుతారు కాబట్టి. ఇప్పుడు కూడా జీసు హీరోని ఆ హాస్పిటల్లో చనిపోయిన కొంతమంది డెడ్ పేషెంట్స్ దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళని టచ్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో కనుక్కోమని అడిగితే హీరో పెద్దగా ఏం ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి అతనికి పెద్దగా ఏం తెలియట్లేదు. ఇంకా పోలీసులు కూడా ఎంత డీప్ గా ఈ కేసుని అనలైజ్ చేస్తూ ఉన్నా వాళ్ళకి ఎటువంటి క్లూస్ దొరకకపోవడంతో ఎవరో ఒక మెంటల్ పేషెంట్ పొరపాటున ఈ హాస్పిటల్లో నిప్పంటించేసి ఉంటుంది. దానివల్ల ఇంత పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుందని ఈ కేసుని కన్క్లూడ్ చేసి క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి మన హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరోయిన్ ఒక పబ్లిక్ వాష్రూమ్ లోపలికి వెళ్ళి తన డ్రెస్ ని చేంజ్ చేసుకుందాం అనుకుంటుంది, కానీ ఆ వాష్రూమ్ కి ఉన్న ఒక హోల్ నుంచి బయట ఎవడో హీరోయిన్ ని లోపలికి చూస్తూ ఉంటాడు. తన డ్రెస్ ని చేంజ్ చేయకముందే ఈ విషయాన్ని నోటీస్ చేసిన హీరోయిన్ వెంటనే బయటికి వచ్చి ఆ వేస్ట్ ఫెలోని పట్టుకుందాం అనుకుంటుంది, కానీ వాడు ట్రాక్ తప్పుతాడు. వాడి బదులు మన హీరో బుక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ వేస్ట్ ఫెలో ఇంకా హీరో ఒకే డ్రెస్ వేసుకుంటారు కాబట్టి. హీరోయిన్ మెంటల్ గా తన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది హీరోని ఇందాక నుంచి కూడా అలాగే దొంగతనంగా తన్ని ఆ వాష్రూమ్ లో ఇంచి చూస్తూ ఉన్నాడని. అందుకే జనాలు అందరి మధ్యన హీరో పైన గట్టిగా అరిచి అతన్ని ఒక తన్ను తందాం అనుకుంటుంది. హీరోయిన్ అతన్ని తన్నే కన్నా ముందే హీరో ఆమె కాళ్ళని అయితే గట్టిగా పట్టుకుంటాడు. ఇక్కడే హీరోకి హీరోయిన్ గురించిన కొన్ని మెమరీస్ కూడా తెలుస్తాయి. హీరోయిన్ ఏ స్కూల్ కి వెళ్ళినా సరే అక్కడ అందరూ ర్యాగింగ్ చేస్తారంట. దానివల్ల తను ఎప్పటికప్పుడు స్కూల్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా హీరోయిన్ తన పాత స్కూల్ ని మానేసి హీరో ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో అదే స్కూల్ కి కొత్త స్టూడెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. హీరోయిన్ అన్నిటికన్నా ముందు హీరో ఈ తప్పు చేసినందుకు హీరోని ఆ తప్పు చేశాడు అనుకొని హీరో పైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి అతన్ని జైల్లో పడేస్తుంది. కానీ లక్కీలీ జీసు కూడా ఆ ఏరియాలో ఎక్కడో దగ్గరగానే ఉండడం వల్ల హీరో జైల్లో ఉన్నాడని తెలిసి ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి హీరోని ఈజీగా విడిపించేస్తుంది. స్కూల్ కి వచ్చిన హీరో హీరోయిన్ ని వాళ్ళ స్కూల్లోనే చూసి షాక్ అవుతాడు. అదే టైంకి వాళ్ళ మ్యాథ్స్ టీచర్ అయితే వచ్చి హీరో కాలర్ పట్టుకొని అక్కడి నుంచి హీరోని తీసుకొని వెళ్ళి హీరో పైన ఎగ్జామ్ పేపర్ దొంగిలించాడన్న నిందనైతే వేసి బాగా తిట్టి పంపిస్తాడు. మ్యాథ్స్ టీచర్ బాగా తిట్టడం వల్ల హీరోకి క్లాస్ కి వెళ్ళే ఇంట్రెస్ట్ పోతుంది. అందుకోసమే క్లాస్ కి వెళ్లకుండా టెర్రస్ పైకి వచ్చి ఒంటరిగా కూర్చుంటాడు. ఇక్కడ హీరో ఒకసారి 11 years బ్యాక్ జరిగిన ఆ ఇన్సిడెంట్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ని కూడా రివీల్ చేస్తారు. అప్పట్లో హీరోని ఎవరైతే లిఫ్ట్ లో నుంచి కాపాడి హీరో ప్రాణాల్ని సేవ్ చేశాడో, ఎవరినైతే మనం మర్డరర్ అని పిలుచుకున్నామో అతన్నే పోలీసులు అరెస్ట్ చేశారంట. ఆ రోజు బిల్డింగ్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కి ఇంకా బిల్డింగ్ లో చాలా మందిని చంపేసింది ఇతన్ని అని నింద మొత్తాన్ని కూడా పోలీసులు అంతా ఈ మర్డరర్ పైన వేసేసి అతన్ని జైల్లో ఉంచారు. ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తి జైల్లోనే ఉన్నాడు. తప్పు ఆ వ్యక్తి చేశాడో లేదో మనకి తెలీదు. ఇన్ఫాక్ట్ పోలీసులకి కూడా ఆ విషయం తెలియదు అనుకోండి. కాకపోతే ఆ రోజు పోలీసుల కళ్ళకి ఎవరైతే సస్పిషియస్ గా కనిపించారో వాళ్ళని ఇలాగా అరెస్ట్ చేసేసి ఉంటారు. పోలీసులదే తప్పయి ఉంటుంది. ఇక్కడ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మర్డరర్ అని మనం ఎవరినైతే పిలుచుకుంటున్నామో ఆ మర్డరర్ కూతురే మన హీరోయిన్ అయి ఉంటుంది. అవును, హీరోయిన్ వాళ్ళ నాన్నని ఒక హంతకుడిని నిందించి ఇన్ని సంవత్సరాలుగా అతన్ని జైల్లో పెట్టి హీరోయిన్ కి దూరం చేయడం వల్ల హీరోయిన్ ఒకలాంటి ట్రామాలోకి వెళ్ళి ఉంటుంది. ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో స్టూడెంట్స్ అంతా కూడా హీరోయిన్ ని ఏడిపిస్తూ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ స్కూల్లో కూడా హీరోయిన్ ని ఆల్రెడీ ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టేశారు. క్లాస్ లో మ్యాథ్స్ టీచర్ మళ్ళీ మన హీరోని తిడుతూ హీరోని ఆ ఎగ్జామ్ పేపర్ ని దొంగిలించి క్లాస్ మొత్తానికి కూడా లీక్ చేశాడన్న నిందని అందరి ముందు కూడా వేసి ఆపకుండా హీరోని ఇసికిస్తూనే ఉంటాడు. ఎవరు కూడా హీరోకి సపోర్ట్ చేయకపోవడంతో
హీరో పైన జాలేసి హీరోయిన్ హీరో వైపు మాట్లాడుతుంది. ఏ స్టూడెంట్ కూడా ఇలాంటి తప్పు చేసి ఉండడు, హీరో కూడా ఇలాంటి తప్పు చేసి ఉండడని నేను అనుకుంటున్నాను. హీరో ఈ తప్పు చేయలేదనడానికి నేను ప్రూఫ్ తీసుకొని బయటికి వస్తాను, నాకు ఒక 24 hours టైం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సాయంత్రం స్కూల్ క్లోజ్ చేసేసిన తర్వాత రాత్రి టైంలో హీరోయిన్ ఒక్కతే ఈ స్కూల్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. హీరో కూడా తన తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అతను కూడా స్కూల్కి వస్తాడు, ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమో అని. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఎదురు పడతారు. స్టాఫ్ రూమ్లో ఉన్న వాళ్ళ మ్యాథ్స్ టీచర్ రూమ్ దగ్గరికి వెళ్ళి హీరో చేతులు అక్కడే ఇక్కడ పెట్టి అతనికి ఏమైనా మెమరీస్ తెలుస్తాయేమో అని చూడడానికి ట్రై చేస్తున్నాడు. ఎగ్జామ్ పేపర్ ఎవరు దొంగిలించారో అయితే హీరోకి తెలియదు, కానీ మ్యాథ్స్ టీచర్ డెస్క్ దగ్గరికి అయితే ఎవరో ఒక స్టూడెంట్ వచ్చి అతని పౌచ్లో నుంచి ఏదో ఒక yellow కలర్ ఆబ్జెక్ట్ ని తీసుకొని వెళ్ళడం అయితే హీరో కళ్ళకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ గా మనకి విషయాన్ని అయితే రివీల్ చేస్తారు. వీళ్ళ క్లాస్ లోనే ఉన్న ఒక అమ్మాయి తప్పుడు వయసులో ప్రెగ్నెంట్ అవుతుంది. అవ్వకూడని వయసులో ప్రెగ్నెంట్ అవడం వల్ల తను ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తో అయితే టెస్ట్ చేసుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి ఆ టెస్ట్ కిట్ ని ఎక్కడ దాయాలో తెలియక ఈ yellow కలర్ కంపాస్ బాక్స్ లో అయితే దాస్తుంది. తను అలా దాస్తూ ఉన్న టైంలో వాళ్ళ టీచర్ అయితే అక్కడికి వచ్చి ఈ అమ్మాయి సిగరెట్ తాగుతుందేమో, సిగరెట్ ని అక్కడ దాస్తుందేమో అనుకొని తన yellow కలర్ బాక్స్ అయితే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు నిజం టీచర్ కి తెలిసిందంటే ఎక్కడ మళ్ళీ ఈ అమ్మాయి ట్రబుల్లో పడుతుందేమో అని టీచర్ ఆ బాక్స్ లో ఏముందో చెక్ చేయకముందే టీచర్ నుంచి ఆ బాక్స్ ని దొబ్బేద్దాం అనుకుంటుంది. అందుకే ఆ రోజు రాత్రి ఒంటరిగా స్కూల్ లోపలికి చొరపడి తన మ్యాథ్స్ టీచర్ యొక్క డెస్క్ దగ్గర ఉన్న ఆ yellow కలర్ బాక్స్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే ఒక 4 ఎగ్జామ్ షీట్స్ కింద పడిపోతాయి. నిన్న హీరో ఇంకా హీరోయిన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ షీట్స్ పైన 4 స్టూడెంట్స్ పేర్లు కూడా ఉంటాయి. ఇక్కడతో వీళ్ళు కన్క్లూడ్ చేయగలుగుతారు తప్పు చేసింది మొత్తం కూడా మ్యాథ్స్ టీచరే అని. అంటే ఈ వేస్ట్ మ్యాథ్స్ టీచర్ ఏం చేశాడంటే డబ్బులకి కకృతి పడి ఒక 4 స్టూడెంట్స్ అతనికి ఎంతో డబ్బులు ఆఫర్ చేయడం వల్ల ఎగ్జామ్కి ఒక రోజు ముందే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ని లీక్ చేసేసి ఉంటాడు. సో దట్ వాళ్ళ 4కి ఫుల్ మార్క్స్ వస్తాయి, ఇతనికి కూడా డబ్బులు వస్తాయి. చేసింది తప్పు మళ్ళీ హీరోయిన్ చుట్టూ తిరిగి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఓవరాల్గా హీరో ఇంకా హీరోయిన్కి తెలుస్తుంది ఈ ఎగ్జామ్ పేపర్ లీక్కి అసలు కారణం ఇంకెవరో కాదు మ్యాథ్స్ టీచరే. తప్పు అతను చేసి హీరో మీదకి తప్పు నెట్టేశాడు. సో దట్ హీరో సైలెంట్గా ఉంటాడు, హీరో ఎవరికి కంప్లైంట్ చేయడని అతను అనుకున్నాడు. కానీ ఇప్పుడు హీరో ఇంకా హీరోయిన్ క్లాస్ మొత్తానికి ఈ విషయాన్ని చెప్తే క్లాస్ మొత్తం కూడా హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేస్తారు. సో ఫైనల్గా మ్యాథ్స్ టీచర్ ఉద్యోగం అయితే ఊడిపోతుంది. హీరోయిన్కి ఇంకా హీరో పైన కోపమే ఉంటుంది. ఆ రోజు పబ్లిక్ వాష్రూమ్లో హీరోయిన్ బట్టలు మార్చుకుంటున్నప్పుడు అతను దొంగతనంగా చూశాడు కదా, అది ఇంకా హీరోని చూస్తున్నాడని హీరోయిన్ భ్రమ పడుతూ ఉంది. కరెక్ట్గా హీరో పైన కోపడుతూ ఉన్న టైంలో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. ఈ విషయంలో హీరో ఏం తప్పు చేయలేదు, అసలైన వేస్ట్ ఫెలోని పోలీసులు పట్టుకున్నారని. ఆ వేస్ట్ ఫెలో అమ్మాయిలు బట్టలు మార్చుకుంటూ ఉన్న ప్రతి టైము కూడా ఆ పబ్లిక్ వాష్రూమ్లో ఒక కన్నం పెట్టి అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడంట. అతను చేసిన ఈ తప్పుకి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేశారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత హీరో ఏం తప్పు చేయలేదని తెలిసిన తర్వాత హీరోయిన్ చాలా ఎంబారెస్డ్గా ఫీల్ అవుతుంది. హీరోకి సారీ కూడా చెప్తుంది. హీరో అమ్మయ్య ఇప్పటికన్నా ఈ అమ్మాయి నన్ను అర్థం చేసుకుందని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ బ్యాంక్ అకౌంట్లోకి గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ప్రతి నెల ఎవరో డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో హీరోయిన్కి తెలియక ప్రతిరోజు కూడా ఆ వ్యక్తి గురించి కనుక్కోవడానికి చాలా ట్రై చేస్తుంది. ఆఖరికి ఆ వ్యక్తి ఎవరో హీరోయిన్కి కూడా రివీల్ అవుతుంది. అతను ఇంకెవరో కాదు మన సొమ్ము అంట. అవును, మరి సొమ్ము ఎందుకు హీరోయిన్కి డబ్బులు పంపించి ఆమెకి హెల్ప్ చేస్తున్నాడో మనకి అప్పుడే తెలియదు. కానీ హీరోయిన్ ఇవాళ డైరెక్ట్గా మాట్లాడడానికి సొమ్ము అయితే తనని కలవడానికి వస్తారు. వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరి ఇల్లులు ఎదురు బదురులోనే ఉన్నాయని తెలుసుకుంటారు. అంటే సొమ్ము హీరోతో కలిసి ఒక ఇంట్లో ఉంటాడు. వాళ్ళ ఇంటి ఆపోజిట్ లోనే హీరోయిన్ వాళ్ళ ఆంటీతో కలిసి ఉంటుంది. సో దట్ వీళ్ళిద్దరూ కూడా ఆపోజిట్ బిల్డింగ్స్ లో ఉన్న నైబర్స్ అయ్యారు. ఇప్పుడు హీరోయిన్ కరెక్ట్ గా ఏదో పని మీద టెరెస్ కి వచ్చిన టైంలోనే సొమ్ము ఇంకా హీరో యొక్క పవర్స్ గురించి మాట్లాడుకుంటారు. పొరపాటున వినకూడదు అనుకున్నా సరే వాళ్ళిద్దరి మాటల్ని హీరోయిన్ వినేస్తుంది. పూర్తిగా కన్వర్సేషన్ మొత్తం వినిన తర్వాత హీరో దగ్గర ఏవో స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయన్న విషయం ఈమె తెలుసుకుంటుంది. ఇంక తర్వాత రోజు నుంచి హీరోయిన్ డైరెక్ట్ గా హీరోని ఫేస్ చేయలేకపోతుంది. హీరోయిన్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. అలానే ఒక రోజు షాప్ లో పని చేస్తున్న టైంలో వాళ్ళ మ్యాథ్స్ టీచర్ అయితే వచ్చి హీరోయిన్ పైన దాడి చేయబోతాడు. కరెక్ట్ టైంకి అక్కడికి హీరో అయితే వచ్చి వాళ్ళ మ్యాథ్స్ టీచర్కి అడ్డుపడతాడు. జీసుకి కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి మ్యాథ్స్ టీచర్ని అరెస్ట్ చేస్తారు. హీరో కరెక్ట్ టైంకి వచ్చి హీరోయిన్ని సేవ్ చేయడం వల్ల హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పాయింట్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ కూడా గ్రో అవుతుంది. మ్యాథ్స్ టీచర్కి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి జైలు నుంచి వదిలేస్తారు. అయినా సరే ఆయనకి బుద్ధి రాదు. ఎలాగైనా హీరో ఇంకా హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటాడు. మరి ముఖ్యంగా హీరోయిన్ పైన ఆయనకి కోపం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎలాగైనా హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటాడు. ముందు హీరోయిన్ ని అవమానించడానికి రాత్రిపూట ఒంటరిగా స్కూల్ లోపలికి చొరపడి స్కూల్ గోడ పైన చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాడు అందరికీ కనిపించేలా దట్ హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక మర్డరర్ హంతకుడని. ఇంకా తర్వాత రోజు ఈ విషయం స్కూల్ మొత్తంలోనూ కూడా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా అందరూ కూడా మన హీరోయిన్ ని హంతకుడు కూతురులాగా చూడడం మొదలు పెడతారు. ఈ విషయం వల్లే కదా హీరోయిన్ ఎన్ని స్కూళ్ళు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఈ స్కూల్లో కూడా ఈ విషయం స్ప్రెడ్ అవడం వల్ల హీరోయిన్ ఇంకా ఇక్కడ కూడా ఉండాలనుకోలేదు. హీరో స్కూల్కి చాలా లేట్గా వస్తాడు. ఈ పాటికి ఈ విషయం మొత్తం జరిగిపోయి
హీరోయిన్ ఈ స్కూల్ని వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అతని పవర్స్ ని వాడి హీరోయిన్ ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలుసుకొని అక్కడక్కడికి వెళ్తాడు, కానీ ఎక్కడ హీరోయిన్ వెతకలేకపోతాడు. చివరికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ అతని కోసం ఒక మెసేజ్ ని రాసి పెట్టి ఉంటుంది. ద టైం వచ్చినప్పుడు మన ఇద్దరం మళ్ళీ కలుస్తాం, అంతవరకు నన్ను వెతకడానికి నువ్వు ట్రై చేయొద్దని. ఆఫ్టర్ 2 years మన హీరో లా ఎన్ఫోర్స్మెంట్ ఎగ్జామ్ రాయడానికి ఒక సెంటర్ కి వచ్చి ఉంటాడు. చూస్తే అక్కడ తను హీరోయిన్ ని నోటీస్ చేస్తాడు. హీరోయిన్ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అయిపోయి ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా సేపు కబుర్లు చెప్పుకుంటారు. హీరో ఇంకెప్పుడు హీరోయిన్ ని అతన్ని ఇలాగ వదిలేసి ఎక్కడికి చెప్పబట్టకుండా వెళ్ళొద్దని ప్రామిస్ చేయించుకుంటాడు కూడా. హీరో దగ్గర ఈ సైకోమెట్రిక్ పవర్స్ బాగానే ఉంటాయి. అతని పవర్స్ ని అతను పూర్తిగా కంట్రోల్ చేయడం ఇంకా నేర్చుకోలేదు. మరీ ముఖ్యంగా హీరో అతని పవర్స్ ని అందరి మీద ప్రయోగించగలుగుతాడు, ఎక్సెప్ట్ సుంగ్ము మీద తప్ప. సో సుంగ్ము హీరోని తీసుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇప్పటి నుంచి హీరోని దగ్గరుండి చూసుకోవాలని, హీరోకి అతని పవర్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మెరుగుపరచుకోవాలో హీరోయిన్ అడ్వైజ్ ఇస్తూ హీరోయిన్ అతనికి హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే సుంగ్ము కొన్ని రోజుల వరకు వర్క్ పర్పస్ లో బాగా బిజీ అవుతాడు. హీరోయిన్ ఇప్పటిలోనే జాబ్ జాయిన్ అయింది కాబట్టి తనకి పెద్దగా వర్క్ ఏమీ ఉండదు కాబట్టి హీరోని దగ్గరుండి చూసుకోమని అడుగుతాడు. ఎలాగో సుంగ్ము హీరోయిన్ కి సీనియరే కాబట్టి సీనియర్ చెప్పిన మాటని కాదనలేకపోతుంది మన హీరోయిన్. ఇంకా అప్పటి నుంచి హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి 24 గంటలు ట్రావెల్ చేయడం మొదలు పెడతారు. ఒకరోజు సుంగ్ము కార్ లో ఎక్కడికో వెళ్తున్న టైంలో అతని కార్ వెనకాల ట్రక్ ఫాలో అవుతుంటుంది. చాలా పెద్ద సైజ్ లో ఉన్న ఒక ట్రక్ సుంగ్ము ఎటువైపు వెళ్తూ ఉంటే అతని వెనకాలే ఫాలో అవుతూ ఉండడాన్ని వేరొక కార్ లో ఉన్న హీరో నోటీస్ చేస్తాడు. అందుకే హీరో ఇప్పుడు ఆ పెద్ద ట్రక్ ని ఫాలో అవుతాడు. ఒక పాయింట్ లో ట్రక్ డ్రైవర్ సుంగ్ము ఎటువైపు వెళ్తున్నాడు ట్రాక్ చేయలేకపోతాడు. సుంగ్ముని క్యాచప్ చేయలేకపోయేసరికి సుంగ్ము దారి తప్పి ఇంకెటో వెళ్ళిపోతాడు అతని పని మీద. కాకపోతే ట్రక్ డ్రైవర్ వెనకాల ఇంకొక కార్ ఫాలో అవుతుందని వాడికి తెలియడంతో ఒక పాడుపడ్డ ఏరియా లోపలికైతే అతని ట్రక్ ని తీసుకొని వెళ్తాడు. హీరోకి తెలియక అతని కార్ వేసుకొని ఈ ప్లేస్ కి వచ్చేయడంతో హీరో ముందు ఆ ట్రక్ లో ఎవరు ఉన్నారో చూడడానికి వెళ్ళేసరికి ట్రక్ లో హీరోకి ఎవరు కనిపించరు. కానీ ఒక 2 minutes లోనే ఆ ట్రక్ డ్రైవర్ వేరొక డైరెక్షన్ లో నుంచి వచ్చి హీరో కడుపులో కత్తి పెట్టి గట్టిగా గుచ్చేస్తాడు. హీరో అతని చేతిని టచ్ చేయగానే వాడికి ఇంకా సుంగ్ముకి ఏదో ఒక కనెక్షన్ ఉంది. సుంగ్ము వెనకాల వాడు ఎన్నో సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాడన్న విషయం అయితే హీరోకి అర్థమవుతుంది. ఆ ట్రక్ డ్రైవర్ మొహం చూద్దామంటే వాడు మొహం మొత్తం కవర్ చేసుకునేలా ఒక పెద్ద మాస్క్ ని పెట్టుకొని ఉంటాడు. సుంగ్ము వెనకాల అసలు ఎందుకు ఈ ట్రక్ డ్రైవర్ ఇన్ని రోజులుగా ఫాలో అవుతూ ఉన్నాడో హీరోకి అర్థం కాకముందే అతను అన్కాన్షియస్ అయి పడిపోతాడు. హీరోని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత హీరోయిన్ కంటిన్యూస్ గా హీరోకి రకరకాల బుక్స్ ఇచ్చి అతన్ని ట్రైన్ చేస్తుంది, అతని పవర్స్ ని అతను ఇంప్రూవ్ చేసుకునేందుకు. నిదానంగా హీరో కూడా హీరోయిన్ ఇచ్చిన ట్రైనింగ్ ఇంకా బుక్స్ అన్నిటి వల్ల అతని పవర్స్ ని మంచిగా కంట్రోల్ చేయగలుగుతాడు. అతని పవర్స్ పైన ఇప్పటికీ అతనికి పూర్తి ఆధీనం అయితే వస్తుంది. జీసు గుర్తుంది కదా, స్టార్టింగ్ లో ఇంకొక ఇన్వెస్టిగేటివ్ డిటెక్టివ్ అని చెప్పుకున్నాము. ఆమె మళ్ళీ హీరోని ఇంకొక డెడ్ బాడీని అనలైజ్ చేసి ఆ డెడ్ బాడీ యొక్క మెమరీస్ ని స్టడీ చేయడానికి హీరోని పిలుస్తుంది. హీరో వస్తూ హీరోయిన్ కూడా అతనితో తీసుకొని వస్తాడు. ఎప్పట్లాగా కాకుండా ఫస్ట్ టైం హీరో ఒక డెడ్ బాడీ యొక్క మెమరీస్ ని కూడా స్టడీ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పగలుగుతాడు. జీసు కూడా ఈ పాయింట్ ని నోట్ చేస్తుంది. హీరోయిన్ చుట్టుపక్కల ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాడు, అతను ఇంత సంతోషంగా ఎప్పుడూ లేడని జీసు అర్థం చేసుకుంటుంది. హీరోయిన్ కి వాళ్ళ ఆంటీ కాల్ చేసి హాస్పిటల్లో వాళ్ళ నాన్న సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడని చెప్పంగానే హీరోయిన్ హాస్పిటల్ కి వెళ్తుంది. హీరో కూడా హాస్పిటల్ వరకు వస్తాడు, కానీ రూమ్ డోర్ ఓపెన్ చేసి అతను హీరోయిన్ తో లోపలికి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ నాన్న అయిన ఆ మర్డరర్ మొహాన్ని అయితే చూడడు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదని ఇప్పటికీ కూడా నమ్ముతుంది. వాళ్ళ నాన్న చేయని తప్పుకి ఇన్ని సంవత్సరాలుగా అతను ఇంతలాగా మగ్గిపోతూ ఇవాళేమో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా ట్రై చేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన ఇలా వాళ్ళ నాన్నని చూసి హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతుంది. అసలు తన ఏడుపుని ఆపుకోలేకపోతుంది. బాధలో ఉన్న హీరోయిన్ ని హీరో ఓదారుస్తాడు. అతనికి విషయం పూర్తిగా తేలికపోయిన హీరోయిన్ ఏడుస్తుంది కాబట్టి రకరకాలుగా ట్రై చేసి హీరోయిన్ ని ఆఖరికి నవ్వించగలుగుతాడు. హీరోయిన్ చదివించడానికి అతని ఇంటికి అయితే వస్తుంది. ఇక్కడే హీరో చెప్తాడు, నేను ఇప్పటికీ కూడా సుంగ్ము యొక్క చేతిని పట్టుకొని అతని మెమరీస్ ని చదవలేకపోతున్నాను. ఏ రోజైతే నేను అతని మెమరీస్ ని కూడా చదవగలుగుతాను అప్పుడే నా పవర్స్ అన్నిటిని కూడా నేను పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతానని నమ్ముతానని అంటాడు. సో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. ఎలాగో సుంగ్ము కూడా హీరోతో కలిసి హీరో వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి హీరో వాళ్ళ ఇదే ఇంట్లో సుంగ్ముకి సంబంధించి చాలా సామాన్లు ఉండొచ్చు. హీరోని సుంగ్ము సామాన్లన్నింటినీ టచ్ చేసి వాటి ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయమని ఆ వేలో రమ్మని హీరోకి ఒక అడ్వైస్ అయితే ఇస్తుంది. హీరో కూడా ఆ పనిలో బాగా బిజీ అవుతాడు. తర్వాత ఒక 3-4 రోజుల వరకు కంటిన్యూస్ గా ఆ ట్రక్ డ్రైవర్ ఉన్నాడు కదా, ఎవరైతే మన హీరో కడుపులో గట్టిగా పడిచాడో వాడిని పోలీసులు వెతుకుతూనే ఉంటారు. కానీ వాడు ఆ రోజు మాస్క్ పెట్టుకోవడం వల్ల హీరో వాడిని సరిగ్గా గుర్తుపట్టలేడు. వాడేమో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కంటిన్యూస్ గా వీళ్ళ చుట్టుపక్కలలోనే తిరుగుతూ ఉంటాడు. కానీ ఎవరికి తెలియదు ఈ ముసలోడే ఆ ట్రక్ డ్రైవర్ అని. కానీ ఈ ట్రక్ డ్రైవర్ కి ఇంకా వీళ్ళందరిలో ఉన్న ఎవరో ఒకరికి సంబంధం ఉంటుంది. ఆ వ్యక్తికి ఇంకా ట్రక్ డ్రైవర్ కి ఏంటి రిలేషన్, ట్రక్ డ్రైవర్ ఎందుకు వీళ్ళందరి మధ్యన ఇంతలాగా తిరిగి
ఇంతలా కసిగా ఉన్నాడో మనకి ఇంకాసేపట్లో తెలుస్తుంది, అర్థమవుతుంది. పార్క్లో ఉన్న హీరోయిన్ ఆమె చేతుల్ని హీరో చేతిలో పెట్టి నా మెమరీస్ని ఎప్పుడు చదువుతావని అడుగుతుంది. హీరో కళ్ళు మూసుకోగానే హీరోయిన్ గురించిన మెమరీస్ అన్నీ కూడా అతని కళ్ళ ముందు ఫ్లాష్ అవుతాయి. ఈ పాయింట్లో వాళ్ళిద్దరికీ కూడా అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చాలా ఇష్టపడుతున్నారని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. హీరోని ఇక్కడ హీరోయిన్కి ప్రపోజ్ చేసి ఒక్క ఛాన్స్ ఇస్తావా, లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అడుగుతాడు. ఎన్ని రోజులు కలిసిన తర్వాత హీరోయిన్ ఎందుకు కాదంటుంది. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. అలా వీళ్ళిద్దరి రిలేషన్షిప్ కూడా అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. హీరో స్ట్రైట్గా సుంగ్ము దగ్గరికి వచ్చి నీకు అలెక్సిథైమియా అనే ఒక డిసీజ్ అయితే ఉంది, దానివల్ల నువ్వు సరిగ్గా ఎమోషన్స్ని ఫీల్ అవ్వలేవు, అందువల్ల నేను ఎవరి చేతిని టచ్ చేసిన వాళ్ళ మెమరీస్ని చూడగలుగుతాను, కానీ నేను ఎప్పుడు టచ్ చేసినా సరే నీ విజన్స్ నాకు ఎప్పుడు కూడా కనిపించవు. ఇదే కదా రీజన్ నువ్వు ఇన్ని రోజులుగా నాకు చెప్పకుండా దాస్తూ వచ్చావని అడుగుతాడు. అవును, నేను ఈ విషయాన్ని నీకు ఇన్ని రోజులుగా చెప్పకుండా కావాలని దాచాను, ఎందుకంటే నీ అంతలు నువ్వు నీ పవర్స్ని వాడి నీ తెలివితేటల్ని వాడి విషయాన్ని తెలుసుకునే రోజే నువ్వు చాలా షార్ప్ అవుతావు. అప్పటికి కానీ నువ్వు పర్ఫెక్ట్గా నీ పవర్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తావని నేను అనుకున్నాను. ఫైనల్గా నువ్వు నా గురించి కూడా తెలుసుకున్నావు. ఇప్పటికీ కానీ నువ్వు పూర్తిగా ఎదిగిపోయావని నేను అనుకుంటున్నానని అంటాడు చాలా హ్యాపీగా. హీరో తర్వాత రోజు హీరోయిన్ డేట్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ హీరోయిన్కి ఒక గిఫ్ట్ని కూడా ఇస్తాడు. ఆ గిఫ్ట్ని చూస్తే హీరోయిన్కి వాళ్ళ నాన్న గుర్తొస్తుంది. అందుకే వాళ్ళ నాన్నని తలుచుకొని ఏడుస్తున్న హీరోయిన్ కళ్ళని తుడవడానికి హీరో అయితే తన చేతిని ముందుకు పెడతాడు. టచ్ చేసి చేయంగానే హీరోకి విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్లో హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకెవరో కాదు, అప్పట్లో ఫైర్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ బిల్డింగ్లో చాలా మందిని చంపేసిన అదే మర్డరర్ అన్న విషయం అయితే ఇప్పటికీ తెలుస్తుంది. హీరోయిన్ ఆ మర్డరర్ కూతురు అన్న విషయం హీరోకి ఇన్ని రోజులుగా తెలియకపోవడంతో అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. హీరోయిన్తో ఇంకేమీ మాట్లాడకుండా హీరోయిన్ని అసహించుకొని అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న జీసుకి ఒక విషయం తెలుస్తుంది. సుంగ్ము వాళ్ళ మమ్మీ ప్రాణాలతో ఇంకా బ్రతికే ఉంది. అంటే సుంగ్ము ఇప్పటి వరకు కూడా తను ఒక అనాథ, తనకి ఎవరు లేరన్న విషయాన్ని అయితే అందరికీ చెప్తూ వచ్చాడు, కానీ సుంగ్ము వాళ్ళ మమ్మీ ఇంకా ప్రాణాలతోనే బ్రతికే ఉందనేసరికి జీసు షాక్ అవుతుంది. అందుకే ఈ విషయాన్ని హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరికి కూడా చెప్దామని వాళ్ళిద్దరిని ఒక చోటుకైతే పిలుస్తుంది. ప్రస్తుతానికి ఈ పిల్లలిద్దరూ కూడా మాట్లాడుకోవట్లేదు, కానీ జీసు పిలవడం వల్ల ఒక చోటుకైతే రావాల్సి వస్తుంది. జీసు చెప్పాల్సిన ఈ విషయాన్ని చెప్పక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఒంటరిగా అదే రూమ్లో అయితే ఉంటారు. ఇక్కడ హీరోయిన్ హీరోకి సారీ చెప్తుంది. నేను మర్డరర్ కూతురు అన్న విషయాన్ని నీకు ఇన్ని రోజులుగా చెప్పకుండా దాచినందుకు, కానీ మా నాన్నే మర్డరర్ అనడానికి ప్రూఫ్స్ ఎవరి దగ్గర కూడా లేవు కదా, మా నాన్న తప్పు చేశాడని నేను ఇప్పటికీ కూడా నమ్మట్లేదు, దయచేసి నా మాటలు నమ్మచ్చు కదా, నా పైన నమ్మకం ఉంటే మా నాన్నని కూడా నమ్ము, ఏదో ఒక రోజు మా నాన్న ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తానని తను అంటుంది. ఎంతైనా ప్రేమిస్తున్నాడు కాబట్టి హీరో మనసు కూడా కరుగుతుంది. అనవసరంగా హీరోయిన్ని తిట్టి ఆ రోజు అసహించుకొని హీరోయిన్ దగ్గర నుంచి వెళ్ళిపోయినందుకు అతను కూడా సారీ చెప్తాడు. తర్వాత ఇద్దరు కూడా కలిసిపోతారు. మళ్ళీ సంగ్ముకి తన తల్లి ఉన్నా సరే ఎందుకు అతను అనాథ అన్న విషయాన్ని వీళ్ళందరికీ చెప్పాడన్న పాయింట్ జీసు బుర్ర బద్దలయ్యేలా చేస్తుంది. అందుకే తర్వాత రోజు నుంచి ఈ విషయం పైన ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. జీసు హీరో ఇంకా హీరోయిన్ల హెల్ప్ కూడా తీసుకొని ఒక ఫ్యాక్టరీకి అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టోరీ యొక్క అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. మనం ముందు నుంచి చూస్తూ కన్ఫ్యూజ్ అవుతూ నా ట్రక్ డ్రైవర్ ఉన్నాడు కదా, అతను ఇంకెవరో కాదంట, సంగ్ము వల్ల కన్న తండ్రి అంట. ఇప్పుడు మనకి అసలు 11 సంవత్సరాల క్రితం ఏం జరిగిందన్న స్టోరీని క్లియర్గా రివీల్ చేస్తారు. సంగ్ము వాళ్ళ నాన్న అప్పట్లో పెళ్లి చేసుకున్న వైఫ్ ఉంది కదా, ఆవిడకి చాలా ఆబ్సెస్ అయిపోయి ఉన్నాడు. అతను ఒక సైకోలాగా బిహేవ్ చేసినా సరే భార్య మాత్రం అతన్ని వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళకూడదని అనుకుంటాడు. ఆవిడ ఎక్కడితని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయపడి ముందు జాగ్రత్తగా ఆవిడని ఇదే ఫ్యాక్టరీ లోపల బంధించి పెట్టాడు. ఒక కేజ్ లోపల అయితే సంగ్ము వాళ్ళ మమ్మీని సంవత్సరాలుగా అదే కేజ్ లోపల బంధించి అసలు ఎక్కడికి కదలనివ్వకుండా చేశాడు. ఆఖరికి ఆవిడ ఇదే ప్లేస్ లో ప్రెగ్నెంట్ అయింది. ఇంత చిన్న ప్లేస్ లోనే సుంగ్ముకి జన్మని కూడా ఇచ్చింది. సుంగ్ము కూడా ఇదే చిన్న ప్లేస్ లో పెరిగాడు. కొన్ని సంవత్సరాల వరకు అతను వాళ్ళ మమ్మీతో ఇదే ప్లేస్ లో చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంకొక రోజు చిన్న వయసులోనే సుంగ్ము డిసైడ్ అయ్యాడు ఎలాగైనా సరే వాళ్ళ మమ్మీకి టార్చర్ నుంచి విముక్తి కల్పించాలని. అందుకే సుంగ్ము ఇంకా వాళ్ళ మమ్మీ ఈ ప్లేస్ నుంచి సక్సెస్ఫుల్ గా తప్పించేసుకోగలిగారు. కానీ ట్రక్ డ్రైవర్ సుంగ్ము వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా నాతోనే ఉండి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారా అని అతనికి చాలా కోపం వచ్చి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. సంగ్ము ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నుంచి తప్పించుకుంటూ షెల్టర్ తీసుకోవడానికి హీరో వాళ్ళు నివసిస్తూ ఉన్న ఈ పెద్ద అపార్ట్మెంట్ కి వచ్చి ఉంటారు. ఇక్కడికి వచ్చి అక్కడ ఇక్కడ దాక్కుంటూ ఉన్న టైంలో ఈ వేస్ట్ ఫెలో అయితే వాళ్ళిద్దరిని ఒక పాయింట్లో నోటీస్ చేసేస్తాడు. వాళ్ళ నాన్నకి మళ్ళీ దొరికితే ఎక్కడ ఎంత టార్చర్ చూపిస్తారేమో అని. సుంగ్ముకి చాలా భయం వేయడం వల్ల అపార్ట్మెంట్లో అతనికి కనిపించిన కొంతమందిని మర్డర్ చేసి చంపేసి వాళ్ళ డెడ్ బాడీస్ని అక్కడే పడేసి అపార్ట్మెంట్కి నిప్పు అయితే అంటించి అతను వాళ్ళ అమ్మతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి నింద మొత్తాన్ని కూడా వాళ్ళ నాన్న మీద పడేలాగా చేద్దాం అనుకున్నాడు. కానీ సంగ్ము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగి ఉంటుంది. సంగ్ము వాళ్ళ నాన్నని ఇరికిద్దామని ఇంత పెద్ద తప్పు చేసి ఉంటే అక్కడ అల్టిమేట్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ప్రజలందరినీ కాపాడుతూ ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్న ఇరుక్కుపోయి ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ మగ్గిపోయి ఉంటాడు జైల్లో.
లో. ఆ పశ్చాత్తాపం వల్ల సుంగ్ము ఇన్ని సంవత్సరాలుగా హీరోయిన్ కి సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల కూడా హీరోయిన్ కి ఎంత డబ్బులు కావాల్సిన అంత డబ్బులు తన బ్యాంక్ అకౌంట్ కి హీరోయిన్ వద్దంటూ పంపిస్తూ ఉన్నాడు. బికాస్ హీరోయిన్ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళడానికి కారణం సుంగ్ము చేసిన ఈ చెత్త పనే కాబట్టి హీరోయిన్ కి అతను ఇలా సహాయం చేస్తూ ఉన్నాడు ఇండైరెక్ట్ గా. సుంగ్ము చాలా పెద్ద తప్పు చేశాడు. సుంగ్ము వల్లే కదా హీరో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయి చాలా దారుణంగా చనిపోయారు. అందుకే ఇప్పుడు హీరోకి సుంగ్ము పైన చాలా కోపం వస్తుంది. ఈ పాయింట్ లో సుంగ్ముని పోలీసులు కూడా కస్టడీలోకి తీసుకుంటారు. తప్పు చేసిన సుంగ్ముకి జైలు శిక్ష కూడా పడుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఏ తప్పు చేయలేదని కోర్టు ఆఖరికి నిర్ధారించి వాళ్ళ నాన్నని జైలు నుంచి విముక్తుడిని చేస్తుంది. హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు కూడా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు. హీరో అప్పుడప్పుడు సుంగ్ము జైల్లో ఉన్న సుంగ్ముని కలవడానికి కూడా వస్తాడు. హీరో పూర్తిగా సుంగ్ముని క్షమించేయలేదు, కానీ ఎంతైనా ఇన్ని సంవత్సరాలు అన్న తమ్ముళ్ళగా పెరిగారు కాబట్టి అతన్ని అప్పుడప్పుడు ఇలాగ విజిట్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ సీన్ లో హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి ఒక మంచి ఇల్లుని వెతుకుతూ ఉంటారు. చాలా ఇల్లులు చూసిన తర్వాత వాళ్ళకి ఫైనల్ గా ఒక మంచి ఇల్లు అయితే కనిపిస్తుంది. ఈ ఇంటిని కొని ఇక పైనుంచి ఇదే ఇంట్లో కలిసి ఉందామని వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అవుతూ ఉన్నట్టు చూపించి ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.